ప్రస్తుతం టీమిండియా ఆసియా కప్ లో తమ జోరును కొనసాగిస్తుంది. ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల్లోనూ వరుసగా విజయాలు సాధించి సూపర్ 4 కు అర్హత సాధించింది. ఇక ఇదే ఊపులో ఫైనల్ చేరి కప్పును గెలుచుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఇది ఇలా ఉంటే టీమిండియా వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ కొందరికి ప్లేయింగ్ 11 లో అన్యాయం జరుగుతుంది. ఇదే విషయంపై మాజీ ఆటగాడు మనోజ్ తివారీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించాడు. టీమిండియాలో హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పెత్తనం నడుస్తుంది. హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జట్టులో చాలా మార్పులే వచ్చాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా జట్టుకు దూరం అయ్యారు. అశ్విన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇక తాజాగా కెప్టెన్సీ విషయంలో కూడా గంభీర్ తన మాట నెగ్గించుకున్నాడు. ఎవరు ఊహించని విధంగా శుభమన్ గిల్ కు టెస్టు కెప్టెన్సీని అప్పజెప్పాడు. అంతేకాదు టీ20లోకి మళ్లీ తీసుకొచ్చాడు. అలాగే ఏకంగా గిల్ కు వైస్ కెప్టెన్సీ అప్పజెప్పాడు అంటూ గౌతమ్ గంభీర్ పై మనోజ్ తివారీ పేర్కొన్నాడు. టీ20 జట్టులోకి శుభమన్ గిల్ రీ ఎంట్రీ ఇవ్వటం, వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పడం గంభీర్ నిర్ణయమేనని అన్నాడు. శుభమన్ గిల్ కోసం అద్భుతంగా ఆడుతున్న సంజు, అభిషేక్ శర్మ జోడీని విడదీశాడని అభిప్రాయపడ్డాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా సరికొత్త అర్థం చెప్పారని, అయితే గిల్ కోసం సంజును ఓపెనింగ్ నుంచి మిడిల్ ఆర్డర్ కు మార్చడం గంభీర్ నియంతృత్వానికి ఉదాహరణంగా నిలుస్తుందని అన్నాడు. ఇక టీమిండియా స్పెషలిస్ట్ బౌలర్ గా ఉన్న హర్షదీప్ సింగ్ ను బెంచ్కే పరిమితం చేయడం వెనుక కూడా గంభీర్ ఉన్నాడు. అతన్ని పక్కన పెట్టి ఎగస్ట్రా బ్యాటర్ తో బరిలోకి దిగుతున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్ లో హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. టీ20లో 99 వికెట్లు తీసి భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ఉన్నాడు. అయినప్పటికీ గత ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆసియా కప్ వరకు అతడు బెంచ్కే పరిమితం అవుతూ వస్తున్నాడు. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్ శుక్రవారం ఒమన్ తో ఆడనుంది. ఇందులో గెలిచినా ఓడినా భారత్ కు జరిగే నష్టమేం లేదు. యుఏఈ పాకిస్తాన్లపై గెలిచి భారత్ ఇప్పటికే సూపర్ 4 కు చేరుకుంది. ఇలాంటప్పుడు ఒమన్ తో జరిగే మ్యాచ్ లోనైనా హర్షదీప్ సింగ్ కు ప్లేయింగ్ 11 లో అవకాశం ఇస్తారో లేక మళ్లీ నిరాశపరుస్తారేమో చూడాలి.